మనోళ్ళు అయితే విత్తుతున్నారన్నమాట. సో ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయం. సో చివరిసారిగా గ్రామానికి వెళ్ళే ముందు ఈ చిన్నపాటి కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. సో మీరు చూడొచ్చు ఈ విధంగా ఈ యొక్క చంచి భీమన్న మర్మం అనేది ఈ విధంగా ముగుస్తుందని చెప్పొచ్చు. ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. సో అండ్ మీరు చూడొచ్చు ఇది ఆదివాసులు జరుపుకునేటటువంటి చంచి భీమల పండుగ, చంచి భీమన్న మర్మింగ్. అండ్ తెలుగులో చెప్పినట్లయితే భీమల పేన్ యొక్క పెళ్ళిగా చెప్పొచ్చు. అండ్ మనకు ఆడపడుచులు ఈ విధంగా ఈ యొక్క పండుగ అనేది ముగుస్తుంది. ఈ తర్వాత ఈ యొక్క కార్యక్రమాల అనంతరం మరల ఇంటికైతే బయలుదేరడం జరుగుతుంది. అండ్ మీరు చూడొచ్చు. సో ఏమేమి మాట్లాడుతున్నారు విందాం. సో ఈ విధంగా మీరు చూడొచ్చు ఇక్కడ ఏం నడుస్తుందో. సో ఈ విధంగా ఇస్తున్నారు. సో ఇది పంచుకున్నటువంటి నైవేద్యాన్ని పంచుకొని తింటారు చివరిసారిగా. అని మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క చంచి భీమల్ మర్మిని ఈ విధంగా చూడొచ్చు మనం. సో ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే సో ముంగట ఇస్తున్నటువంటి పర్సన్ని మాతరిగా, అలాగే ఇక్కడ మాతరి సో వడ్డిస్తుంది. చిట్టు చివరిసారిగా ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ పంచుకొని తినడం అనేది ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క చంచి భీమన్న మర్మింగ్ అనేది కొనసాగుతుంది. అండ్ మరి చూసినట్లయితే ఇక్కడ మనకు ఏం కనబడుతుంది, సో కుడుకు అండ్ ఇక్కడ మనకు జొన్న గట్టక, దానితో పాటు కొబ్బరి కాయ ఈ విధంగా పంచుతున్నారన్నమాట. అండ్ మీరు చూడొచ్చు. సో చూస్తున్నట్లయితే అక్కడ మనకు మాత్ర అండ్ మన పటేల్ బావ అండ్ ఇక్కడ మాతరి అండ్ ఇక్కడ చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి చివరిసారిగా ఈ యొక్క నైవేద్య పన్నాన్ని తింటున్నారు. ఈ యొక్క భోజనాల అనంతరం తిరిగి ఇంటికి అయితే వెళ్తామన్నమాట. అండ్ మీరు చూస్తున్నట్లయితే అటు రైళ్ల పాట కూడా కొనసాగుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, అటు వెనుక సైడు మనం అప్పుడు వేసినటువంటి మర్మిమండ అండ్ సో తింటున్నారు. ఇక్కడ మొత్తం పొగ కనబడుతుంది. మన వాళ్ళు అయితే విత్తుతున్నారన్నమాట. సో ఇది సాంస్కృతి సాంప్రదాయం కాబట్టి ఏవైతే ఇచ్చారో సో వాటిని విత్తుతున్నారు, విత్తనాలను. ఆ తర్వాత ఇమ్మీడియట్లీ కోయడం కూడా ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆదివాసీ సాంస్కృతి సాంప్రదాయం కాబట్టి ఈ విధంగా చంచి భీమల్ పేన్ వద్ద ఈ యొక్క కార్యక్రమాలు అయితే ఉంటాయి. సో ఈ విధంగా సో ఇప్పుడు విత్తనాలు వేసారు కదా, సో ఇమ్మీడియట్లీ కోత కూడా కోస్తారన్నమాట. మీరు చూడవచ్చు. సో పరుచుతున్నారు. అండ్ మీరు చూస్తున్నట్లయితే ఏదైతే ఇప్పుడు విత్తినారో వాటిని కోతకు వచ్చినాయి కాబట్టి కోస్తారు తర్వాత. ఈ విధంగా ఉంటాయి. అండ్ మీరు చూడవచ్చు. సో ఇంతకన్నా ముందు వేశారు కదా, సో బుడం దోసకాయలు, అలాగే దోసకాయలు, వంకాయలు, ప్రతి ఒక్కటి దాన్ని ఇప్పుడు ఈ విధంగా కోస్తున్నారన్నమాట.
సో ఈ విధంగా ఈ యొక్క పలు కార్యక్రమాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత తిరిగి ఎవరింటికి వారు అయితే గ్రామానికి బయలుదేరుతాము. అండ్ మీరు చూడొచ్చు, సో ఇది ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా చంచి భీమరమి, సో భీమల్పేన్ యొక్క పెళ్ళిగా చెప్పొచ్చు. సో ఈ విధంగా చాలా అంటే చాలా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి చిన్న పెద్ద అందరు కలిసిమెలిసి ఈ విధమైన దేవుళ్ళు అయితే చేస్తారనమాట. చూడొచ్చు, సో ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయం. సో ప్రతి ఒక్కటి చూసే ప్రయత్నం చేయండి. పంచుతున్నారు. సో ఇది చంచి భీమనామర్మి ఆదివాసీ గ్రామాల్లో జరిపేటటువంటి భీమల్పేన్ యొక్క పెళ్ళి. ఈ విధంగా ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలతోటి ప్రతి పండుగను అందరూ కలిసికట్టుగా నిర్వహిస్తారు. సో ఫైనల్ మీరు చూస్తున్నట్లయితే దాదాపుగా మన పెళ్ళి అయితే ముగింపు దశలో ఉంది. అండ్ మీరు చూడొచ్చు, ఏదైతే చేన్లో పనిచేశారు సో వాళ్ళకైతే ఇస్తున్నారన్నమాట వాటాల వైజ్గా. ఎవరికి ఎంతెంత ఇవ్వాలో వాళ్ళకు ఆ విధంగా ఇస్తున్నారన్నమాట వాటా పరంగా. అని మీరు చూడొచ్చు, సో ఈసంగ్ అంటారు గోడిలో ఆ భాగాన్ని, ఈశాను ఈసంగ్ అని మీరు చూడొచ్చు పంచుతున్నారు. సో ప్రతి పండుగ ఈ విధంగా కలిసిమెలిసి ఉంటుంది. సో ఈ విధంగా పోస్కెండ్ బోరా అందరూ. సో ఈ విధంగా సో ఫైనల్లీ ముగింపు దశలకు వచ్చింది పెళ్ళి అనేది. ఆయన మీరు చూస్తున్నట్లయితే కనబడచ్చు. సో లోపలికి వెళ్తారు. చివరిసారిగా మొక్కుతున్నారు గ్రామ ప్రజలంతా. మీరు చూడవచ్చు. సో చూస్తున్నట్లయితే టైం వచ్చేసి 11 అవుతుంది. అండ్ మొత్తం ముగించుకొని ఈ యొక్క పెళ్లి శుభకార్యాన్ని ముగించుకొని ఏదైతే చంచి భీమల్పేన్ పెళ్ళి అయితే చేశామో, సో చంచి భీమనామర్మి, సో అది ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నాము. అండ్ అక్కడ మనకు లైటింగ్స్ కనబడుతున్నాయి కదా, అది మన విలేజ్. సో తిరుగు ప్రయాణంలో ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మీరు చూడొచ్చు. మనం చూస్తున్నట్లయితే గ్రామానికి అయితే చేరుకున్నారు మనోళ్ళు. అండ్ మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ భీమల్పేన్ నుంచి ఇంటికైతే చేరుకున్నాము గ్రామానికి. అండ్ మీరు చూస్తున్నట్లయితే చిన్నపాటి కార్యక్రమం. సో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కాలు కడగడం అనేది ఉంటుంది, కాలు కడగడం. అండ్ మీరు చూడొచ్చు ఈ విధంగా ఈ యొక్క చంచి భీమనామర్మి అనేవి ఆదివాసీ గ్రామాలు నిర్వహిస్తారని చెప్పొచ్చు. సో ఏదైతే భీమల్పేన్ వద్ద నుంచి వచ్చామో వచ్చినప్పుడు ఈ విధంగా స్వీకరిస్తారన్నట్టు. సో కాళ్ళు కడుగుతున్నారు.
చేరుకున్నాము. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క సంచి భీమన మర్మింగ్ అనే పండుగ ఈ విధంగా ముగుస్తుందని చెప్పొచ్చు. తప్పకుండా మరెన్నో ఇలాంటి ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయ వీడియోలు మీకు అందిస్తుంది నా యొక్క ట్రైబల్ కొన్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్. తప్పకుండా మనసారా ఆదరిస్తూ సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుతూ ఈ యొక్క సంచి భీమన మర్మింగ్ అంటే భీమల్ పెన్ యొక్క పెళ్ళినైతే ఇంతటితో ముగిస్తున్నాను. ఈ విధంగా ఆదివాసీ గ్రామాల్లో ఈ యొక్క సంచి భీమన మర్మింగ్ అనేవి నిర్వహిస్తారు. సో థ్యాంక్ యూ.